అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శారీ కుచ్చులు కట్టడానికి నేను రేషం థ్రెడ్ని అయితే డివైడ్ చేసుకొని నీట్గా గమ్ తోటి ఈ విధంగా అతికించి పెట్టేశానండి. ఎందుకంటే ఇవి బేబీ కుచ్చుల ఫామ్లో అయితే ఉంటాయి. చూడండి, ఇది సేమ్ బేబీ కుచ్చుల ప్యాటర్న్లోనే ఉంటుంది. దానికి కొంచెం అటాచ్మెంట్ అయితే ఉంటుంది. ఏ విధంగా ఈ కుచ్చులు అనేవి కడతాననేది మీకు వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ అయితే పళ్ళుకి మార్కింగ్ అయితే చేసుకోవాలండి. కుచ్చులు కట్టుకోవడానికి ఒక కుచ్చుకి మధ్యలో నేను వచ్చేసి 1.5 ఇంచు గ్యాప్ తోటి అయితే కుచ్చులు అయితే కడుతున్నాను. ఎందుకు 1.5 ఇంచు పెడుతున్నానంటే దాని మధ్యలో కూడా నేను బీడ్ అయితే ఇస్తానండి. అది ఏ విధంగా ఇస్తాననేది మీకు చూపిస్తాను. కరెక్ట్గా 1.5 ఇంచు తోటి అయితే నేను 1.5 ఇంచు గ్యాప్ తోటి కుచ్చులు అయితే కడుతున్నాను. ఈ విధంగా మొత్తం శారీ మొత్తానికి ఫస్ట్ మార్కింగ్ అయితే చేసుకోవాలండి. పళ్ళు మొత్తానికి నీట్గా 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ జరీ థ్రెడ్ని అయితే తీసుకుంటున్నానండి. శారీలో మనకి గోల్డ్ జరీ ఎక్కువ వచ్చుంటే గోల్డ్ జరీ తీసుకోండి, సిల్వర్ జరీ ఎక్కువ వచ్చుంటే సిల్వర్ తీసుకోండి. నేనైతే కొంచెం ఆపోజిట్గా ఉంటుందనేసి ఆల్రెడీ శారీలో అయితే సిల్వర్ వచ్చింది, గోల్డ్ వచ్చిందండి. నేను సిల్వరే యూజ్ చేస్తున్నాను. ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్ ఉంటుంది కదండి, హెమ్మింగ్ నీడిల్కి ఒక వరుస జరీ దారాన్ని అయితే ఎక్కించుకొనేసి లాస్ట్ నాట్ అయితే వేసి పెట్టుకోవాలండి ముందుగా. ఇప్పుడు చూడండి, నీట్గా ఫ్లక్కర్ ఉంటుంది కదండి, ఫ్లక్కర్ తోటి ఇట్లా హోల్ లాగా చేసేస్తున్నాను. దీని లోపల నుంచి నేను కుచ్చు అయితే రాణిస్తానండి. అందుకోసం అనేసి నేను ఈ ఫ్లక్కర్ తోటి నేను హోల్ అయితే చేశాను. చూడండి, ఈ విధంగా హోల్ చేసేసిన తర్వాత మనం ముందుగా టిప్ చేసి పెట్టుకున్నాం కదండి గమ్ తోటి, ఆ రేషం థ్రెడ్ని అయితే తీసుకున్నాను. రేషం థ్రెడ్ని తీసుకునేసి నీట్గా పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి అయితే తీసుకొచ్చేస్తున్నాను. ఇది ఎందుకు టిప్ చేసుకున్నానంటే ఈ విధంగా లాక్కోవడానికే నేను టిప్ చేశానండి. గట్టిగా నీట్గా లాగేసేయాలి. ఎంతవరకు లాగాలంటే కొంచెం మనం కుచ్చు కట్టుకునే దానికి ఎంతైతే కట్టుకుంటామో అంతవరకు మనము లాగాలండి గట్టిగా. చూడండి, లాగిన తర్వాత గట్టిగా ఒక నాట్ అయితే వేసుకుంటున్నాను. నీట్గా చూస్తున్నారు కదండి. నీడిల్ని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి అయితే తీసుకొచ్చేసాను. తీసుకొచ్చేసిన తర్వాత గట్టిగా ఒక నాట్ అయితే వేసుకుంటున్నాను. మనం ఈ జరీ అనేది 3 రౌండ్స్ అయినా చుట్టుకోవచ్చు, లేకపోతే 4-5 రౌండ్స్ అయినా చుట్టుకోవచ్చు అండి. అది మన ఇష్టము. మనకి ఎక్కువ జరీ కనపడాలనుకుంటే కొంచెం లావుగా చుట్టుకోవచ్చు, లేదంటే 3 రౌండ్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నీడిల్ని అయితే దీనికి కుచ్చేసేసి దానికి 2 రౌండ్స్ వేసేసి లాగేసామంటే నాట్ అయితే పడిపోతుంది. నీట్గా నాట్ పడిపోయిన తర్వాత మళ్ళీ నీడిల్ని ఆ కుచ్చు లోపల గుండానే కిందకి వైపుకి అయితే తీసుకొచ్చేస్తున్నాను. తీసుకొచ్చేసి ఎక్స్ట్రా దారాన్ని నీట్గా కట్ చేస్తున్నానండి. మళ్ళీ ఈ థ్రెడ్ని ముడి వేసుకోవాలి. ముడి వేసుకొని ఎక్స్ట్రా పోగులు ఉంటాయి కదా, ఆ పోగుల్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నాట్ వేయడం అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది కదండి. ఆ విధంగా వచ్చిన తర్వాత దాని మధ్యలో అయితే నేను ఈ విధంగా ఉన్నటువంటి ఒక పూసని అయితే పెట్టుకుంటున్నానండి. మీ ఇష్టం అండి, మీరు గోల్డ్ కలర్ పూస ఉంటే గోల్డ్ కలరే పెట్టుకోండి, లేదు మెరూన్ రెడ్ కలర్, ఏ కలర్ ఆ కలర్ ఉందనుకుంటే ఆ కలర్ బీడ్నే యూజ్ చేయండి. మరీ పెద్ద సైజు ఉన్నటువంటిది కాకుండా మీడియం సైజులో ఉండేటువంటి బీడ్ని అయితే కింద అయితే పెట్టానండి. పెట్టేసేసి నేను ఇప్పుడు నాట్ వేసి పెట్టుకున్నాను కదా జరీని, ఆ జరీ థ్రెడ్ని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి అయితే తీసుకొచ్చేస్తున్నాను. తీసుకొచ్చేసి మళ్ళీ గట్టిగా ఒక 3 రౌండ్స్ అయితే వేస్తున్నానండి. 3 రౌండ్స్ వేసేసి మళ్ళీ బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళేసి గట్టిగా నీడిల్ని కుచ్చేసేసి 2 రౌండ్స్ వేసేసి మళ్ళీ నీడిల్ని అదే కుచ్చు లోపల గుండా కింద వైపుకి అయితే తీసుకొచ్చేస్తున్నాను. తీసుకొచ్చేసి ఇప్పుడు ఎక్స్ట్రా దారాన్ని నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇప్పుడు 1.25 ఇంచ్ మెజర్మెంట్ తోటి నీట్గా మార్కింగ్ అయితే మెజర్ అయితే చేసుకుంటున్నానండి. మెజర్ చేసుకునేసి కుచ్చు లెంత్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ మెజర్మెంట్ అనేది మన ఇష్టం అండి. 1 ఇంచ్కైనా 1.25 ఇంచ్కైనా 2 ఇంచెస్కైనా తీసుకోవచ్చు. 2 ఇంచెస్కి మరీ పెద్దదిగా ఉంటుందండి. 1 ఇంచ్ లేదా 1.25 ఇంచ్ అయితే చాలా బాగుంటాయి కుచ్చులు. చూడండి, ఈ విధంగా అయితే మెజర్ చేసేసుకొని కుచ్చు లెంత్ అయితే కట్ చేసేసుకున్నాను. బ్యూటిఫుల్గా ఉంది కదండి. మళ్ళీ సెకండ్ కుచ్చు వచ్చేసి వేరే కలర్ అయితే కడతానండి. థర్డ్ కుచ్చు వచ్చేసి మళ్ళీ ఫ్లక్కర్ తోటి నీట్గా హోల్ అయితే చేసుకుంటున్నాను. నీట్గా చూడండి, ఈ విధంగా హోల్ అయితే చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత నీట్గా టిప్ చేసి పెట్టుకున్నటువంటి రేషియం థ్రెడ్ని
బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి అయితే తీసుకొచ్చేస్తున్నాను. మనకి ఇట్లా తీసుకురావడం కొంచెం కష్టంగా అయితే అనిపిస్తుందండి. నీట్గా కనుక లాగేసామంటే మనకి ఈజీగానే వచ్చేస్తుంది. ఇట్లా కుచ్చు కట్టుకోవడానికి ఎంతైతే అవసరమో అంత ఉంచుకునేసి నీట్గా ఇట్లా అనుకునేసి ఇప్పుడైతే జరీ థ్రెడ్ ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి జరీ థ్రెడ్ ఉంటుంది కదండి, జరీ థ్రెడ్ని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి అయితే తీసుకొచ్చేసుకుంటాం. తీసుకొచ్చేసుకొని ఒక 3 రౌండ్స్ అయితే చుట్టుకుంటే సరిపోతుందండి. 3 రౌండ్స్ చుట్టేసేసి బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళేసి నాట్ అయితే వేసుకుంటున్నాను. నీట్గా నాట్ అయితే వేసుకోవాలండి. వేసుకునేసి మళ్ళీ నీడిల్ని కుచ్చు లోపల గుండా కింద వైపుకి అయితే తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా దారాన్ని నీట్గా కట్ చేసేస్తున్నానండి. ఈ విధంగా నీట్గా కట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మళ్ళీ సేమ్ ఇందాక యూజ్ చేసినటువంటి బీడ్నే, గ్లాస్ బీడ్నే ఇక్కడైతే ప్లేస్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ప్లేస్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం ఒత్తుగా అయితే వస్తుందండి. మనం ఎంత ప్రెస్ చేసి కట్టినా కానీ ఇంత ఒత్తుగా గుండుగా అయితే అనిపించదు. అందుకనేసి మన ఇష్టం అండి, అక్కడ లోపలైతే కనిపించదు కాబట్టి ఏ కలర్ బీడ్నైనా యూజ్ చేసుకోవచ్చు. నీట్గా ఇలా అనుకునేసి మళ్ళీ నీడిల్ని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి అయితే తీసుకొని వచ్చేస్తున్నానండి. జరీ థ్రెడ్ని తీసుకొచ్చేసి మళ్ళీ 3 రౌండ్స్ అయితే నీట్గా వేసుకుంటున్నాను. వేసి మళ్ళీ నీడిల్ని బ్యాక్ సైడ్కే తీసుకెళ్తున్నాను. బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళేసి ఇట్లా కుచ్చేసి ఆ నీడిల్కి 2 రౌండ్స్ వేసేసి నీడిల్ని అయితే లాగేసేయాలి. మళ్ళీ నీడిల్ని ఆ కుచ్చు లోపల గుండానే కింద వైపుకి అయితే తీసుకొచ్చేసేయాలి. ఇలా జరీ థ్రెడ్ కట్టేటప్పుడు మనం నీడిల్ని కనుక యూజ్ చేసామంటే మనకి ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుందండి. చిక్కు పడడము, అక్కడ ముడులు పడడము అట్లా ఏముండదు, చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఈ థ్రెడ్స్ కనుక యూజ్ చేసామంటే మనకి ఇవి ముడుచుకుపోవడము, కర్ల్ అవ్వడము అట్లా ఏమి ఉండదండి. నీట్గా ఉంటాయి. కలర్ షేడ్ అవ్వడము అట్లా ఏమి ఉండదు. చాలా బాగుంటాయండి. చాలా సాఫ్ట్గా షైనీగా అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి రేషియం థ్రెడ్స్ అంటారండి. ఇవి ప్యాకెట్ ఫామ్లో అయితే ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి, కొరియర్ చేస్తాము. ఒక సేమ్ ఇందాక యూజ్ చేసినటువంటి మెజర్మెంట్ తోటి ఇప్పుడు కూడా కట్ చేసేస్తున్నానండి. కుచ్చు లెంత్ని అయితే కట్ చేసేసాను. ఇప్పుడు చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ఇక్కడ కూడా చాలా గట్టిగా అయితే ఉంటుంది. బ్యూటిఫుల్గా ఉందండి. అదేవిధంగా మళ్ళీ ఒక కుచ్చును వదిలేసేసుకొని సేమ్ అదే కలర్ మొత్తం కట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ థ్రెడ్ని అయితే కట్టుకోవాలి. చూడండి, మనం ముందు యూజ్ చేసాం కదా, ముందు యూజ్ చేసినటువంటి మెజర్మెంట్ అనండి. ఇప్పుడు చూడండి, నేను ఈ రెండింటి మధ్యలో వేరే కలర్ని అయితే కట్టుకుందాం అనుకుంటున్నాను. అందుకోసం అనేసి ముందుగా మనం యూజ్ చేసాం కదండి ఫ్లక్కరు, అదే ఫ్లక్కర్ తోటి హోల్ అయితే వేసి పెట్టుకున్నానండి. వేసి పెట్టుకునేసి ఇట్లా నీట్గా టిప్ చేసి పెట్టుకున్నాం కదండి రేషియం థ్రెడ్ని. ఆ టిప్ చేసి పెట్టుకున్నటువంటి రేషియం థ్రెడ్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి నీట్గా పై వైపుకి అయితే తీసుకొచ్చేస్తున్నాను. నీట్గా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. ఫస్ట్ కొంచెం స్టార్టింగ్ మనకు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది, తర్వాత మొత్తం ఈజీగానే అనిపిస్తుందండి. నీట్గా అనుకునేసి ఇప్పుడు నీట్గా నీడిల్ని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి అయితే తీసుకొచ్చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ అండి, కానీ నేను కలర్ అనేది చేంజ్ చేశాను అంతేను. మన ఇష్టం అండి, మొత్తం సేమ్ కలర్ అయినా కట్టుకోవచ్చు. ఇలా శారీలో 2 కలర్స్ ఉన్నప్పుడు 2 కలర్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా యూజ్ చేస్తే బాగుంటుంది అనేసి నేను 2 కలర్స్ అయితే యూజ్ చేశానండి. మనం ఇది సేమ్ కలర్తో అయినా చేసుకోవచ్చు, బాగుంటుంది. చూడండి, మళ్ళీ నీడిల్ని కుచ్చు లోపల గుండానే కింద వైపుకి అయితే తీసుకొచ్చేసాను. ఎక్స్ట్రా థ్రెడ్ని నీట్గా కట్ చేసేసాను. మళ్ళీ దీన్ని నాట్ అయితే వేసుకోవాలి. వేసుకున్నామంటే కింద కుచ్చు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఎక్స్ట్రా పోగుల్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనం ముందు యూజ్ చేసాం కదా గ్లాస్ బీడు, అదే గ్లాస్ బీడ్ని నీట్గా ఇక్కడైతే ప్లేస్ చేసినాను. నీట్గా రౌండ్గా వచ్చేస్తుందండి, చాలా బాగుంటుంది ఇలా యూజ్ చేసామంటే. వీటిని బేబీ కుచ్చులుగా కూడా మొత్తం నిండుగా ఇంకా 1 ఇంచ్ క్యాప్తోనే మనం బేబీ కుచ్చులుగా కూడా కట్టుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి. నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తానండి. ఇప్పుడు నీట్గా నీడిల్ని శారీ పళ్ళు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి అయితే తీసుకొచ్చేసాను. నీట్గా 3 రౌండ్స్ అయితే చుట్టేస్తున్నానండి. 3 రౌండ్స్ చుట్టిన తర్వాత మళ్ళీ నీడిల్ని బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళేసి
నీడిల్ని ఇలా కుచ్చేసేసి దానికి 2 రౌండ్స్ వేసేసి లాగేసామంటే మనకి నాట్ అయితే పడిపోతుంది. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కుచ్చులు అయితే. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే ఇంత ఈజీనా అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. మనం ముందు యూజ్ చేసాం కదండి మెజర్మెంట్, సేమ్ అదే మెజర్మెంట్ తోటి. ఇది మన ఇష్టం అండి, చిన్న అట్టముక్కతో అయినా మనం మెజర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. 2 స్టెప్స్లో బేబీ కుచ్చులు ఈ విధంగా కనుక కట్టుకున్నారంటే చాలా బాగుంటాయండి. మిడిల్లో ఒక పూస విధంగా కనుక 2 స్టెప్ శారీ కుచ్చులు మనం ఈజీగా అయితే కట్టుకోవచ్చండి. పళ్ళు మొత్తానికి నీట్గా ఇదే విధంగా అయితే కట్టేసేయండి. ఈ విధంగా కుచ్చులు కట్టేసిన తర్వాత దాని మధ్యలో బీడ్ అయితే కట్టుకుంటానని చెప్పాను కదండి. అది ఏ విధంగా కట్టాలంటే ఫస్ట్ ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి 2 వరుసల కాటన్ దారాన్ని అయితే తీసుకునేసి నీడిల్కి ఎక్కించుకొనేసి నాట్ అయితే వేసుకోవాలండి. నాట్ వేసుకున్నప్పుడు మనకి 4 వరుసలు అయితే అవుతుంది. నీట్గా చూడండి, ఈ విధంగా కొంచెం అంటే కొంచెమే అండి, మనం నాట్ వేసింది కూడా ఎక్కువగా అయితే కనపడకూడదు. ఈ విధంగా కింద నుంచి పై వైపుకి కుచ్చేసేసి నీట్గా నాట్ అయితే వేసేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత సిల్వర్ గోల్డ్ బీడ్స్ తోటి నేను ఫ్లవర్ లాగా అయితే కుడతాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఒక చిన్న గోల్డ్ బీడ్ అయితే ఎక్కించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ బీడ్ అయితే ఎక్కించుకున్నానండి. సిల్వర్ అనేది ఫ్లవర్ లాగా అయితే ఉంటుంది. దీన్ని నేను ఏ విధంగా డిజైన్ చేద్దాం అనుకుంటున్నానంటే ఫస్ట్ వచ్చేసి ఆ రౌండ్ బీడ్ ఉంది కదండి, సిల్వర్ బీడ్, దాని కింద బీడ్స్ వచ్చే విధంగా అయితే నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం అనేసి ఇప్పుడు 5 బీడ్స్ అయితే ఎక్కించుకుంటానండి. చూడండి, 5 గోల్డ్ బీడ్స్ అయితే ఎక్కించుకున్నాను. ఎక్కించుకున్న తర్వాత రౌండ్కి నీట్గా అలా చూశాను, కొంచెం గ్యాప్ అయితే ఉందండి. ఇంకొక బీడ్ ఎక్కించుకున్నానంటే దానికి సరిపోతుంది. ఒక్కసారి మీరు చూసారంటే మీకు ఈజీగా అయితే అర్థమవుతుందండి. చూడండి, ఇంకొక బీడ్ అయితే ఎక్కించాను. ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాను సరిపోతుందా లేదా అనేసి. నీట్గా సరిపోతాయండి. సరిపోయిన తర్వాత మనం ముందుగా ఫస్ట్ బీడ్ ఎక్కించుకున్నాం చూసారా అండి, గోల్డ్ బీడ్, దాని లోపల గుండా నీట్గా నీడిల్ని అయితే రానిచ్చేస్తున్నాను. రానిచ్చినప్పుడు మనకి నీట్గా చూడండి, ఈ విధంగా నేను ఇప్పుడు చూపించిన విధంగా మీకు ఫ్లవర్ కిందకైతే వచ్చేస్తాయి. ఆ సిల్వర్ బీడ్ కిందకి పూసలన్నీ వచ్చేస్తాయండి. ఏమన్నా కొంచెం లూజ్ ఉన్నా కానీ మీరు నీట్గా సర్దుకోవాలి. కొంచెం ఫస్ట్ బీడ్ని లాగేసేసి కొంచెం పైకి లాగేసామంటే నీట్గా గట్టిగా అయితే వచ్చేస్తాయండి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి నీట్గా ఆ హోల్ లోపల గుండా ఇటు సైడ్కి రానిచ్చేసేసి ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న గోల్డ్ బీడ్ అయితే ఎక్కించుకున్నామంటే మనకి నీట్గా అయితే సెట్ అయిపోతుంది. చూడండి, గోల్డ్ బీడ్ ఎక్కించేసాను. ఎక్కించిన తర్వాత నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి అయితే తీసుకొచ్చేస్తున్నాను. తీసుకొచ్చేసి ఒక నాట్ అయితే వేసుకోవాలండి. నీట్గా మళ్ళీ నీట్గా అయితే కుచ్చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మీకు ఎవరికైనా రేషియం థ్రెడ్స్ కావాలన్నా బీడ్స్ కావాలన్నా కొరియర్ చేస్తామండి. న్యూ కలర్స్ అనేవి వచ్చున్నాయి. ఈ డిజైన్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ అండ్ షేర్ ద్వారా ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి. ఈ విధంగా మనము పట్టు థ్రెడ్స్ని కనుక యూజ్ చేసేసి కుచ్చులు కట్టామంటే మనకు త్వరగా కూడా అయిపోతాయండి కుచ్చులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.